వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలలో కుండపోత వర్షంతో గండిపేటకు వరద పోటెత్తింది. గండిపేట వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, నగరంలోని జంట జలాశయాలకు కొద్ది మొత్తంలో వరద ప్రవాహం తగ్గిందనే చెప్పొచ్చు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి వరద ప్రవాహం కాస్త తగ్గిందని జలమండలి అధికారులు గుర్తించారు. అయినప్పటికీ గండిపేటకు ఈ ఏడాదిలో గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ఒకరోజు రికార్డు స్థాయిలో వరద రావడం అనేది హైదరాబాద్ చరిత్రలో ఇదే మొదటిసారని కూడా జలమండలి అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే గండిపేట నుంచి మూసీలోకి ప్రస్తుతం ఉదయం 15 గేట్ల ద్వారా నీరును మూసీలోకి వదిలినటువంటి జలమండలి అధికారులు ప్రస్తుతం వరద ప్రవాహం ఎగువ నుంచి తగ్గడంతో ప్రస్తుతం 9 గేట్ల ద్వారా వరద అనేది మూసీలోకి వదులుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై ఉంది. మూసీకి సంబంధించి ఇంకా ఈ వరద గండిపేట నుంచి వచ్చేటువంటి 9 గేట్లు, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి వచ్చేటువంటి 9 గేట్ల ద్వారా మూసీలోకి భారీగా వరద నీరు వదలడంతో మూసీ కూడా ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించి మొత్తం 6 టీఎంసీల సామర్థ్యం ఉండగా అందులో ఇన్ఫ్లో ఉస్మాన్ సాగర్కి సంబంధించి 9,000 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో 9,284 క్యూసెక్లకు చేరుకోవడంతో ప్రస్తుతం 11 గేట్ల ద్వారా 9 ఫీట్ల అడుగుల ఎత్తి నీరును దిగువకు విడుదల చేశారు. అయితే అదే స్థాయిలో హిమాయత్ సాగర్కి సంబంధించి కాస్త వరద నీరు అనేది తగ్గుముఖం పట్టింది. ఇన్ఫ్లో 7,000 ఉండగా అవుట్ఫ్లో 6,420 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 4 గేట్ల ద్వారా ప్రస్తుతం 5 అడుగుల మేర ఎత్తి హిమాయత్ సాగర్ నుంచి కూడా ఈ వరదనంతా కూడా మూసీలోకి వదులుతున్నారు. అయితే జలమండలి చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారం గండిపేటకు సంబంధించి అదేవిధంగా హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేసినటువంటి జలమండలి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో గండిపేటకు వరద నీరు రాలేదు. ఈరోజు గడిచిన 25 ఏళ్లలో 35,000 క్యూసెక్కుల నీరు ఈ 2 జలాశయాల నుంచి వదలడం అనేది రికార్డు స్థాయిగా జలమండలి చెబుతుంది. అంతేకాకుండా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షపాతం అనుగుణంగా అక్కడ పడేటువంటి వర్షాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ సిబ్బంది 2 జంట జలాలకు సంబంధించినటువంటి సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పి జలమండలి చెప్తుంది. అదే స్థాయిలో ఇప్పుడు గత 6 గంటల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం కొంత హిమాయత్ సాగర్ తగ్గినప్పటికీ గండిపేటకు మాత్రం అదే స్థాయిలో 10 అడుగుల మేర వరద నీరు అనేది రావడంతోనే ఇప్పుడు ప్రస్తుతం 9 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నామని చెప్పేసి జలమండలి అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చాలామంది స్థానికులు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 25 ఏళ్లలో ఇంత స్థాయిలో వరద ప్రవాహం అనేది జరగలేదు. గండిపేట, హిమాయత్ సాగర్ మామూలుగా వర్షాలు పడినప్పుడు నిండినప్పటికీ దిగువకు ఇంత స్థాయిలో వరద వదలడం అనేది తమకు ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి గండిపేట కౌన్సిలర్, నార్సింగి కౌన్సిలర్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ గారు, మీరు గండిపేటను ఈ స్థాయిలో ఎప్పుడు చూశారు, ఎలా ఉందండి? మా పెద్దలను అడిగితే 1903లో ఎటువంటిది ఉండేనంట, ఇంత పెద్దది కాదు. మళ్ళీ 2010లో వచ్చింది, మాకు కొద్దిగా తెలివి ఉన్నది. ఇది రికార్డు స్థాయిలో ఇటువంటిది రావడం అంటే మాకు చాలా ఆనందం ఉన్నది. ఎందుకనంటే గౌరవ ముఖ్యమంత్రి మొన్న 7,300 కోట్లతోటి కూడా మూసి ప్రక్షాళన కొరకు కూడా నిధులు కేటాయించి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుంటే రేపటి భవిష్యత్తు కోరం ఈ మూసి ప్రక్షాళన చేయడం కూడా అవసరము. ఇటువంటిది ఎన్నడూ మేము కనివిని చూడలేము. ఇటువంటిది ఇంత పెద్ద వరదలు రావడం ఇంకా వస్తున్నాయంట. మేము అక్కడి నుంచి పైనుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, ఇంకా వాటర్ వస్తున్నది. 15 గేట్లు ఎత్తడం చరిత్రలో రికార్డు. ఇది ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండమైన వాటర్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నది. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే భవిష్యత్తు తరాల కోసం ముందు చూపుతోటి ఇదంతా చేయడం కూడా అవసరము. మేమైతే చాలా హ్యాపీగా, ఆనందంగా మా కళ్ళ ముందు మేము ఇది చూసామో లేదో అనుకున్నాం. స్థానికంగా ఇంత వరద ప్రవాహం ఎప్పుడైనా చూసారు? అంటే ముందు మీ తండ్రులు చూసారంటున్నారు. ఈ తరం చూడడం అనేది ఇప్పుడున్నటువంటి పిల్లలంతా కూడా చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తారు. ఎలా అనిపిస్తుంది? ఇటువంటిది చూడలే. అప్పట్లో అంటే 1903లో మేము ముట్టలే. మా పెద్దలు చెప్తుండే ఇంత పెద్దది రాలేదంట. 2010లో వచ్చింది, కానీ 15 గేట్లు అనేది ఎప్పుడు ఎత్తలే చరిత్రలో. 15 గేట్లు ఎత్తడం ఇది మొదటిసారి. ప్రక్షాళన చాలా మంది, కొన్ని 100,000 మంది ఇంటి నుంచి ఆడ వరకు మూసేంబడి లంగరోజు దాకా. ఎందుకంటే అవతల పోయిన తర్వాత లోటెత్తు ప్రాంతాలనే చాలా మందికి ఇబ్బంది అవుతుంది, భయభ్రాంతులకు గురవుతారు. ఇటంతా ప్లస్ ఇది
ఎత్తైన ప్రదేశం కాబట్టి ఇక్కడికి అంతా చూస్తున్నారు. ఇప్పుడు వాటర్ చూస్తుంటే మనం ఇటు నుంచి ఇట్లా నార్సింగి నుంచి మీరు చూసి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అంతా మునిగిపోయింది. దాని తర్వాత పోయిన తర్వాత మళ్ళీ టీపుకాన్ బ్రిడ్జ్ కాండి, ఆ తర్వాత పోతే మొత్తం అబ్దుల్గంజ్ ఏరియా లేకపోతే మన పురాణాపుల్ ఏరియా ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. వాటర్ మొత్తం కంప్లీట్గా ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇది ప్రజలు కూడా గమనించాలి. ఎందుకనంటే ముందు చూపుతోటి గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఇంకా రాను ఇవన్నీ ఏరియా పెరుగుతున్నది, జనాభా పెరుగుతున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మూసి మనం, ఎందుకంటే వాటర్ను ఆపలేం, మనం నిప్పును ఆర్పగలం కానీ వాటర్ను ఆపలేం. కాబట్టి వాటర్కు సంబంధించి మనం దాన్ని పోయే విధంగా అన్ని వెసులుబాటు చేసుకుంటే రేపటి దినం జనాలకు ఎవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. దయచేసి లోతెత్తు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా గమనించి, ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొచ్చారు అది కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నాం, కాకపోతే అది మంచిదే. అది మాకైతే తెలిసిన కాడికి మంచిదే అని అడుగుతున్నాం. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గండి స్థానికులు ఇలా ఆనందం వ్యక్తం చేస్తుండగా జలమండలి మాత్రం ఎప్పటికప్పుడు ఈ గండిపేటకు హిమాయత్ సాగర్కు వచ్చేటువంటి వరదను సమీక్షిస్తూనే ఉంది. ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా అందులో 250 మంది క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా ఉన్నారు. ఒక మెసేజ్ ద్వారా కింద లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ 2 జంట జలాశయాలకు సంబంధించినటువంటి వరద నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను సమీక్షిస్తూ లోతట్టు ప్రాంతాల పరివాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రస్తుతానికైతే హిమాయత్ సాగర్లో వరద ప్రవాహం కొంత తగ్గగా గండిపేటకు మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. 9 గేట్ల ద్వారా 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు అయితే విడుదల చేస్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో జలమండలి అధికారులు ఇదే కార్యాలయం ద్వారా 24 గంటలు పనిచేస్తూ ఇబ్బంది లేకుండా వరద ప్రవాహాన్ని మూసిలోకి వెళ్ళి అయితే సమీక్ష కొనసాగుతూనే ఉంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇది ప్రస్తుతం గండిపేట వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ పురుషోత్తంతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.